కార్యక్రమానికి విచ్చేసినటువంటి 8వ జిల్లా స్థాయి దక్షిణ భారత విజ్ఞాన శాస్త్రాన్ని ముత్యాల ద్వారా అవగాహన చేసుకుంటానని విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలన్నిటికన్నా ఉండేటట్లు చేయటకు నిరంతరం ధన్యవాదాలు సార్. ప్రతి విద్యార్థి కూడా జరుగుతుంది. అంటే ఓన్లీ 6 ఎగ్జిబిట్స్ మాత్రమే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. అంత మాత్రాన మిగిలినటువంటి 104 మంది పార్టిసిపేట్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు మనం సైన్స్ డే జరుపుకుంటున్నాం. వర్కౌట్ చేశారనే కదా మీరు చదువుకున్న దానికి సార్థకత అనేది ఆట ఆడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకున్నాం. దాని ముందు మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే దట్ మేక్స్ పర్ఫెక్ట్, రైట్? డైరెక్ట్గా మిమ్మల్ని ఫీల్డ్ వాళ్ళే ఉన్నారు సార్, మనం ప్రయోగిద్దాం సార్, మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే ప్రయోగించారు. అది ఆకాశంలోకి వెళ్ళిన వెంటనే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది ఆర్బిట్ ఇట్ ఫాలోయింగ్ ఇన్ టు ది బే ఆఫ్ బెంగాల్. సో అందరూ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పోవాలి. సో ఓడిపోయినంత మాత్రాన మనం తక్కువ కాదు, గెలిచినంత మాత్రాన మనం ఎక్కువ కాదు, రెండు సమానమే. సో గెలుపొచ్చినప్పుడు భుజం తట్టడం, ఓడిపోయినప్పుడు తనను తాను నాదే బాధ్యత, నెక్స్ట్ టైం మా వాడు బాగా చేస్తాడు అని చెప్పడం, ఇది ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యంతోనే అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ లింక్డ్ టు ప్రాస్పరిటీ ఆఫ్ ద నేషన్. అంటే ఒక దేశ సంపద అనేది ఆ దేశంలో గణిత అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అలానే ఒక దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ దేశమైనా పురోభివృద్ధి చెందింది అంటే దానికి కారణం ఆ దేశంలో జరిగినటువంటి రీసెర్చ్. ముఖ్యంగా ఈ పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి చాలా రోజులైనప్పటికీ ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. దానికి ప్రధాన కారణము మన దేశంలో ఇంకా అనుకున్న స్థాయిలో ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది జరగట్లేదు. చిన్నారులైనటువంటి మీరు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలి అంటే చిన్నప్పటి నుంచే మిమ్మల్ని బాల శాస్త్రవేత్తలుగా రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ షార్ట్ పీరియడ్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ఇన్స్ట్రక్షన్ పంపితే పాఠశాల స్థాయిలో 28వ తేదీన, అలానే మండల స్థాయిలో 30వ తేదీన చక్కగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేసి ప్రతి మండలంలో ప్రథమ స్థానం పొందినటువంటి చిన్నారుని, అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్ ఈవెంటు, మరొకటి గ్రూప్ ఈవెంటు, మరొకటి టీచర్లకు సంబంధించినటువంటిది. ఈ 3 డిఫరెంట్ ఈవెంట్స్ నుంచి 38 మండలాల నుంచి మనకి చిన్నారులు ఆ టీచర్స్ ఇచ్చేశారు. టీచర్ ఎగ్జిబిట్ దగ్గర ఆ ఎగ్జిబిట్ తయారు చేసినటువంటి టీచర్ మాత్రమే ఉండాలి, పిల్లల్ని అక్కడ ఉంచడానికి లేదు. కాబట్టి ఆ విషయాన్ని టీచర్ ఎగ్జిబిట్స్ తీసుకుని వచ్చినటువంటి ఉపాధ్యాయులు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి వివిధ కమిటీ సభ్యులందరికీ కూడా జిల్లా విద్యాశాఖ పక్షాన నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో ప్రోగ్రాం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ షార్ట్ పీరియడ్లో ఏర్పాటు చేసే క్రమంలో డిఫరెంట్ కమిటీస్ వేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిన్న నుంచి చక్కగా పనిచేసి నిర్విరామంగా పనిచేసి చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే ఇంత చక్కటి ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యంగా స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ గారు కోఆపరేషన్ చేస్తున్నారు. వారికి కూడా విద్యాశాఖ పక్షాన నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మధు గారు నాకు గత 15-20 సంవత్సరాల నుంచి బాగా పరిచయము. ఏ కార్యక్రమాన్నైనా సార్ ఇది మీ పాఠశాలలో పెట్టాలి అంటే చాలా పాజిటివ్గా హెడ్ మాస్టర్ గారు అలానే సార్ తప్పకుండా మా పాఠశాలలో పెట్టండి, నిర్వహించండి, మా నుంచి కోఆపరేషన్ ఉంటుందని చెప్పి మధుసూదన్ గారు ప్రతిసారి కూడా
చాలా కోఆపరేటివ్గా ఎంకరేజ్మెంట్ తోటి ఆయన ఆహ్వానించడం అనేది నిజంగా ఆహ్వానించదగినటువంటి విషయము. కాబట్టి దానివల్ల పాఠశాలకు కూడా పేరు వస్తుంది. నేను ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులకు తెలియపరిచేది ఏంటంటే, ఏదైనా జిల్లా స్థాయి ప్రోగ్రాము, మండల స్థాయి ప్రోగ్రాము మీ పాఠశాలకు ఇస్తున్నారంటే డెఫినెట్గా మంచి పేరు మీ పాఠశాలకు వస్తుంది. ఈ ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ అని గత వారం రోజుల నుంచి ప్రతిరోజు ప్రెస్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక సదస్సు జరుగుతుందని చెప్పి ప్రతిరోజు వస్తుందన్నమాట. అటువంటి మంచి పేరు రావాలంటే అది ఏ కార్యక్రమమైనా, ఏ డిపార్ట్మెంట్ కార్యక్రమమైనా మన పాఠశాలలో పెడతామన్నప్పుడు మన పాఠశాలకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన భారతదేశం ముందుండాలంటే చిన్నారులందరూ కూడా తప్పనిసరిగా మీ ఎగ్జిబిట్స్ని చక్కగా ప్రదర్శించండి. అలానే మీ ఎగ్జిబిట్ దగ్గరికి జడ్జెస్ వస్తారు. ఆ జడ్జెస్కి మీ వ్యూస్ని, మీ ఐడియాలజీని వాళ్ళకి తెలియపరచండి. దాని ద్వారా మీరు మళ్ళీ స్టేట్ లెవెల్కి మిమ్మల్ని పంపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఎగ్జిబిట్స్ని తయారు చేసుకొని రావడం ఎంత ఇంపార్టెంట్. ఆ ఎగ్జిబిట్కి సంబంధించినటువంటి థీమ్ని మీరు వచ్చినటువంటి జడ్జెస్కి విపులంగా మీరు వివరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, విధానాలని మన యొక్క ప్రకృతిని మనం పరిశీలిస్తూ మన సరౌండింగ్లో ఉన్నటువంటి విషయాలను ఉపయోగించుకుంటూ ఆధునిక జీవన విధానానికి అవసరమైనటువంటి శాస్త్ర నైపుణ్యాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ 2025 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని, సో మీలో ఉన్న ప్రతిభని, మీలో ఉన్న వైజ్ఞానిక కోణాన్ని ఆవిష్కరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో యూనివర్సిటీలో మీకు జిల్లా స్థాయిలో ఒక యూనివర్సిటీ ఉంది, విక్రమసింహపురి యూనివర్సిటీ. సో సార్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒకరు ప్రస్తావించారు, సార్ అసలు యూనివర్సిటీతో అసలు ఇంటరాక్షనే లేదు సార్ మాకు అసలు అని. సో యూనివర్సిటీలో అసలు రీసెర్చ్ జరుగుతుందా ఏంటి? సో మనం ఇప్పుడు రీసెర్చ్ అంటే ఏం మాట్లాడుకుంటాం? ఇస్రో వాళ్ళు మన రీసెంట్గా SPADX-3 అనేది ఒకటి ప్రయోగం చేశారు. అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 శాటిలైట్లని కలపడం. సో దీనివల్ల ఎలక్ట్రిక్ పవర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇంతకుముందు జపాన్, నన్ను కరెక్ట్ చేయండి ఎవరైనా, జపాన్, చైనా అండ్ అమెరికా ఈ మూడింటికి మాత్రమే టెక్నాలజీ ఉండేది. బట్ ఇప్పుడు మన భారతదేశం కూడా ఆ టెక్నాలజీని తక్కువ ఖర్చుతో, బాహుబలి సినిమా తీసినంత ఖర్చుతో దాన్ని ప్రయోగించింది. సో ఇది మన ఇస్రో శాస్త్రవేత్తల నైపుణ్యం. ఈ సైన్స్ ఫెయిర్ అనేది కూడా ఇప్పుడు మీకు ఇట్లా జరగడం అనేది నేను బయట స్కూల్స్లో కూడా జరుగుతుందని అనుకోను. మిగతా వాటిలంతా కూడా మార్కులు క్లాసులను పరిగెడుతున్నారు. పీటీ క్లాసెస్ ఉండవు, ఇలాంటివి ఏవి ఉండవు. ఈ సైన్స్ ఫెయిర్ అనేది ఎంతో ఉపయోగకరమైనదో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. అంటే బహుశా ఇప్పుడంతా మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు. ఇలాంటి అవకాశాలను మీరు వినియోగించుకుంటేనే భవిష్యత్తులో మీరు ఇంకా ముందుకు అభివృద్ధి చెంది ఇంకా ఎన్నో నేర్చుకొని ముందుకు వెళ్ళగలరు. ఏమో మనం చెప్పలేం, రేపు మీలో కూర్చున్న పిల్లల్లోనే ఎవరో ఒకరు శాస్త్రవేత్తలు అవ్వగలరు. ఒకప్పుడు పలానా స్కూల్లో చదువుకున్నారని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సీరియస్గా తీసుకొని, సార్ వాళ్ళు చెప్పినట్టు పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్. ఖచ్చితంగా మనకు ప్రైజ్ వచ్చిందా లేదా అనేది కాదు, మనం పార్టిసిపేట్ చేసామా లేదా అనేది. ప్రైజ్ తెచ్చుకోకపోతే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం పార్టిసిపేట్ చేయకపోతేనే అరే నేను పాల్గొనలేదే నేను అనేసి మీరు ఫీల్ అవ్వాలి. ఎప్పుడు కూడా హెల్తీ కాంపిటీషన్ అనేది ఉండాలి. ఏ పోటీలో అయినా సరే, చదువులో కానీ మార్కుల్లో కానీ ఏమైనా పోటీ జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫస్ట్ వస్తారనేది లేదు. సెకండ్ వచ్చాం, థర్డ్ వచ్చాం, మనకు ప్రైజ్ రాలేదు అంటే మీరు చేతగాని వాళ్ళు కాదు, మీరు సరిగా చేయలేదని కాదు. ఖచ్చితంగా ఒక పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న వ్యత్యాసంలో ఒకరికి ఫస్ట్ ఒకరికి సెకండ్ ఇస్తారు. అంతేగాని సెకండ్ థర్డ్ వచ్చాం మాకు ప్రైజ్ రాలేదు అంటే మాకు చేత కాదు, ఇంక మనకు అవసరం లేదు, మనం దేనికి పనికిరామని అనుకోని అవసరం లేదు. ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా పాల్గొంటే ఖచ్చితంగా గెలుపొందిన వాళ్ళకన్నా కూడాను ప్రైజ్ కాని వాళ్ళే గట్టి పట్టుదలతో ఎక్కడ మనం తప్పు చేసామో అని మళ్ళీ నేర్చుకొని మళ్ళీ దాన్ని గెలుపు వైపుకి అడుగులేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సావిత్రి పూలే జయంతి రోజు నేను ఈ కార్యక్రమానికి పాల్గొనటం, మొదటి ఉపాధ్యాయురాలు ఆమె జయంతి రోజు నేను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం నేను అందరికీ ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
దక్షిణ భారతదేశంలో ప్రతిభను పెంపొందించడంలో మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడంలో దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ కీలక పాత్ర ప్రోత్సహిస్తుంది. ఇది భావి శాస్త్రవేత్తలకు ఒక సోపానంగా పనిచేస్తుంది మరియు భారతదేశంలో సైన్స్ మరియు టెక్నాలజీ అభివృద్ధి దోహదం చేస్తుంది. మానవ జాతి ప్రయోజనం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రధాన థీమ్తో మన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మానవ జాతి ప్రగతికి మూల కారణం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి. ఈ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందే కొంది మానవుని జీవితంలో పెను మార్పులు జరుగుతూ వస్తాయి. ఈనాటి నాగరికత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి ఒక సూచిక. నేడు మనము అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ విజ్ఞాన శాస్త్ర ఫలాలే. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన. ఈ ఆలోచన సరైన మార్గంలో సాగినప్పుడు ప్రకృతిని పరిశీలించే శక్తి పెరుగుతుంది. ఆ పరిశీలన నుంచి సమస్యలను అర్థం చేసుకోవటం, వాటి పరిష్కారాలను ఆలోచించటం, ప్రయోగాలు చేయటం, నిరూపించుకోవడం, పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఇంకా ఉన్న వనరులను సమర్థవంతంగా మరియు మరింత ఉపయోగకరంగా ఉపయోగించుకోవడం ఆస్కారం ఏర్పడుతుంది. మేధస్సు అభివృద్ధి చేయడం విద్య వల్లే సాధ్యం. విద్యార్థి దశలో పరిశీలించడం, సమస్యను గుర్తించడం, పరిష్కార మార్గాలను శోధించడం, ప్రయత్నించడం, ఉపయోగాలను గుర్తించడం, అభివృద్ధి చేయడం, వినియోగించడం చేయాలి. చిన్న వయసు నుంచి ఇటువంటి ప్రయోగాలు జరిగినప్పుడు శాస్త్రవేత్తలు తయారవుతారు. ఇటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన జరపటం విద్యార్థుల్లో ఉండే ఆలోచన శక్తికి పదును పెట్టడమే. విద్యార్థుల ఆలోచనకు ఉపాధ్యాయుడు పర్యవేక్షణ సహకారములు అతడు ఆలోచనలను సరైన మార్గంలో నడిపించి సమాజానికి మంచి ఫలాలను ఇస్తుంది. ఈ ప్రదర్శన కొందరు విద్యార్థుల్లో మేధాశక్తిని ప్రదర్శించడమే కాకుండా చాలామంది విద్యార్థులకు స్ఫూర్తిస్తుంది. మరికొన్ని పరిశోధనలకు మార్గం అవుతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిని ఉత్తేజపరిచి వారి ఆలోచనలకు మెరుగు పెట్టి తద్వారా నూతన ఆవిష్కరణలు చేయాలి. అధికారులు ఇలాంటి ప్రదర్శనలను ఘనంగా ఏర్పాటు చేసి విద్యార్థుల కృషిని ఘనంగా అభినందించి మన జిల్లా పేరు ప్రఖ్యాతులు పెంచాలని కోరుకుంటున్నాను. ఇది తర్వాత తరాల యొక్క అభివృద్ధి తొలి సోపానం అవుతుంది. సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న విద్యార్థులందరికీ నా ఆశీర్వాదములు. This is known as